ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మును కాపాడినారు, మమ్మును పోషించినారు, మమ్మును సంరక్షించినారు. దేవా, మా భారములన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మును తప్పించినారు. దేవా, మమ్మును ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి ఏక మనసుతో, ఏక హృదయంతో తండ్రిమైన మీకు మొరపెట్టడానికి, మిమ్మును స్తుతించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మిమ్మునే కీర్తించి కొనియాడడానికి, మిమ్మును ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, వారికంటే మేము గొప్పవారిమి కాదయ్యా, విశ్వాసులం కాదు దేవా, శ్రేష్ఠులం, మంచివారము, భక్తులము ఎంత మాత్రం కాదు. అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివిలేని వారికి తెలివి కలిగించుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ధర్మశాస్త్రమునందు గల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయనదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోపము నిమిషమాత్రముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నిత్యము కోపించువాడవు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును పరిచియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమునకు మితిలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మహాకృపగల వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ఎడల నీవు
చూపిన కృప అధికమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపయు ఘనతయు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతో అమూల్యమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మోకాలును నీ ఎదుట వంగును, ప్రతి నాలుకయు నిన్ను స్తుతించును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తనము మొలకెత్తగా దానిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంవత్సరములకు అంతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆలోచనలు అతి గంభీరములు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నీతి నీ పర్వతములతో సమానము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము అరణ్యమును కదిలించును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖ కాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల ఎందంతటనున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరిగిన హృదయం గల వారికి సమీపమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన మనసు గల వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుండి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలము తనదని సెలవిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు. మిమ్మునే ఆశ్రయంగా చేసుకున్నారు. దేవా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడారు. దేవా, అత్యధికంగా ఆశీర్వదించినారు. ఉన్నతంగా దీవించినారు. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. మేము కూడా అన్ని విషయాలలో మీ యందు ఆశీర్వాదము కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క
శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మా నోటి ద్వారా, మా చూపులు తలంపుల ద్వారా, మా మాటలు క్రియల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రంగా జీవించకుండా మీ యందు భయం భక్తి కలిగి నడుచుకొనుటకు సహాయం చెయ్యండి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానం చేత నింపండి. తెలివిని, బలాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారేమి చేసినా కూడా అత్యధికంగా ఫలింపులో ఎదిగేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, పనులు చేయబోతుండగా మీరే వారికి తోడయ్యుండి మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడా కూడా మోసగించబడకుండా, ఎవరిని బట్టి నవ్వుల పాలవ్వకుండా, నిందించబడకుండా, అవమానాలకు గురవ్వకుండా మీరే ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి హృదయాలలో ఉండే భయాలను తొలగించండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. సమస్యలు, శోధనల నుంచి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు దేవా. ఈనాడు మేము శోధనలో ప్రవేశించకుండా, సమస్యల పాలవ్వకుండా, కష్టాలకు అప్పగించబడకుండా మెలకుగా ఉండి ప్రార్థించుటకు మీరే మాకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. ప్రతి కష్టం విషయమై, వ్యాధి బాధ విషయమై పట్టుదల కలిగి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు మీ నామమున మేమేమి అడిగినను అది మాకు అనుగ్రహిస్తానన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మీరు మాత్రమే గొప్ప కార్యములు జరిగించే తండ్రివి దేవా. మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని, శక్తిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఆ యొక్క ప్రయత్నాలలో చక్కటి సఫలతను అనుగ్రహించండి. శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి చక్కగా సమాధానం చెప్పే జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డలలో ఉండే భయాలన్నింటినీ తొలగించండి దేవా. రకరకాల పరీక్ష రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డలు మీరు దీవించమని, ఈ దినమున మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి వారు సంతానం లేక దుఃఖిస్తున్నారో అట్టి సమస్యను మీరే సంపూర్ణంగా తొలగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరు బిడ్డల్ని కాపాడండి. వారి ఎడల గొప్ప కార్యం చెయ్యండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు అబార్షన్ అయిన బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించమని, వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహం లేక బాధపడుచుండగా, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేని స్తోమతలో బిడ్డలు ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని నివాసాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక, కట్టే స్తోమత లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే అధికారులకు మంచి మనసును దయచేయండి. ఆ యొక్క లోన్స్
సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న బిడ్డలను, ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయతో బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరే బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలను మీరు సంపూర్ణంగా ముట్టండి దేవా. బిడ్డలను సజీవులనుగా కాపాడండి దేవా. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి, పోలీస్ కేసులతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తున్నారు దేవా. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు దేవా. పాపానికి బానిసలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు విడుదల లేక, వాటి నుండి బయటపడలేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా. వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే కృపనివ్వండి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ యందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్నారు. ఈరోజు అలాంటి భార్యాభర్తలను మీరు మార్చండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా బిడ్డల కుటుంబాలను శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మార్చండి. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కటి క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా ఈనాడు వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు చెయ్యండి దేవా. అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రవ్వా. అయ్యా బిడ్డల హృదయంలో ఉన్న ప్రతి
కోరికను ఆశను మీరు తీర్చండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లి మరచిన, తండ్రి విడచిన, తోబుట్టువులు పట్టించుకోకపోయినా, బంధువులు వెలివేసినా, స్వంత వారు కాదన్నా మీరు మాత్రం మమ్మును ఎన్నడూ విడువని దేవుడోగా, ఎప్పటికీ మమ్మను మర్చిపోని తండ్రివిగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, చావు గోతి నుండి లేవనెత్తినారు తండ్రి. పాప బంధకముల నుండి విడిపించినారు దేవా. మరణ భయాల నుండి, దాసత్వం నుండి మమ్మను తప్పించినారు. వేదన కాలముల నుండి మమ్మను కాపాడినారు. లోకాశల నుండి దూరపరిచినారు. క్షామకాలము నుండి తప్పించినారు. కరువుల నుండి తృప్తిపరిచినారు దేవా. ఈ విధంగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎవరైతే వారి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ బ్రతుకు నాకొద్దు అని దుఃఖిస్తున్నారో దేవా, అలాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. ఈ పరిస్థితిలో మీరే వారికి దిక్కు తండ్రి. త్వరగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. సజీవులుగా ఉంచండి. సమస్యలను జయించే కృపనివ్వండి. అయ్యా, మీ ప్రేమెంతో గొప్పది దేవా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదయ్యా, మీ ప్రేమే శాశ్వతం తండ్రి. మారని ప్రేమ దేవా, విడువని ప్రేమ తండ్రి. కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే దేవా, ఈ సమయాన బిడ్డల చింతలను, భారాలను మీరు దూరపరచండి నాయన. ఈనాడు ఎంతో మంది పైకి బాగానే ఉంటున్నారు, కానీ లోపల ఎంతో బాధతో, దుఃఖంతో జీవిస్తున్నారు. సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్నారు. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పైకి సంతోషంగా ఉన్న, హృదయంలో నెమ్మది లేని వారిని మీరు కనికరించండి. బిడ్డలందరి హృదయంలో గొప్ప సంతోషం నింపండి. దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురైనాయని, ప్రయత్నాలు సఫలం కాలేదని, చేతి పనులలో నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని, పరిస్థితులలో మార్పు రాలేదని, బిడ్డల వివాహాలు, వారి జీవితాలు విఫలం అయినాయని, కృంగుదలలు, నిరుత్సాహాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయని, స్వంత వారిని కోల్పోయామని, ఉద్యోగాలు కోల్పోయామని, ఆరోగ్యాన్ని కోల్పోయామని దేవా, ఇలా రకరకాల అపజయాలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. వారి దుఃఖ దినములను సమాప్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోవు కాలములలో మేలు కలుగుద్దన్న నిరీక్షణ, ఆశ బిడ్డల హృదయంలో కలిగించండి దేవా. వారి బాధలన్నిటినీ, భయాలన్నిటినీ మీరు దూరపరచండి. విశ్వాసంతో మీ కార్యాలయందు ఓపిక కలిగి జీవించుటకు సహాయం చేయండి. భారంతో ప్రార్థించుటకు మీరే ప్రతి బిడ్డకు మంచి మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో మేము ఏ విషయంలో మీ మాట వినక, మీకు లోబడక, మీ భయం లేక జీవించామో, ఎలాంటి చెడు కార్యాలలో పాలు పొందామో, ఏ విధమైన తప్పులు చేశామో, ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా మాటల ద్వారా మీకు వ్యతిరేకంగా చేసిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీకు నచ్చినట్లుగా జీవించే కృపనివ్వండి దేవా. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున పగవారి నుండి మమ్మను కాపాడండి దేవా. శత్రువుల నుండి, విరోధుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించండి దేవా. అనేకుల నోటి నుండి వచ్చిన నిందలు, అవమానాలు, శాపాల నుండి మమ్మను రక్షించండి దేవా. అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి,
సాతాను కలిగించే శోధనల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయండి. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న యవ్వనస్తుల సహోదరుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా, రక్షించండి తండ్రి. మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అసాధ్యమైన కార్యములు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి. సర్వమానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి వారిని కాపాడిన దేవుడవు. మానవుని జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమున మీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. మీరు కార్యము చెయ్యగా దానిని త్రిప్పివేయువాడెవడూ లేడు దేవా. మీ కార్యములను, మీ అద్భుతములను నీ బిడ్డల జీవితంలో మెండుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏమీ సాధించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితమును చూడలేకపోతున్నాము, అభివృద్ధిని పొందలేకపోతున్నాము, నీరసించిపోతున్నామయ్యా. మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా. దయచేసి ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము తండ్రి. మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము దేవా. మా హృదయ వాంఛలను తీర్చండి. మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా. వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా. నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి గలవాడు, సర్వమును చేస్తాడన్న నిరీక్షణ, ఆశ కలిగి పట్టుదలతో ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యజమానులకు విధేలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నారో, ఏ పోస్టుకి ప్రమోషన్ రావాలని ఆశపడుతున్నారో బిడ్డల ఆశను, కోరికను మీరు తీర్చండి దేవా. శాలరీస్ పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి. చక్కని క్షేమ కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులు, సేవకురాల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయా రకాల కన్స్ట్రక్షన్ చేస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అధికారులకు మంచి మనసును, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. నీ బిడ్డలైన
వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా, విశ్వాసంలో ఎదిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు, లెక్కలేనన్ని అపాయాలు, ఆటంకాలు, శ్రమలు ఎదురవుతున్నాయని బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా. వారి హృదయంలో నిజమైన సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుటుంబాలను మీరు దీవించండి దేవా. సమాధానం, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ సొంత సమయంలో మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాల పాలైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఒంటరి జీవితాన్ని భరించలేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడును కోల్పోయి కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి. వారి చింతను, బాధను మీరు తీర్చండి దేవా. వారికి తోడుగా మీరుండండి దేవా. వారిలో నివాసం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్తను కోల్పోయిన భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్త సంబంధికుల్ని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. కుటుంబ సభ్యులు లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించండి దేవా. శారీరక ఆహారాన్ని కూడా మాకు దయచేయండి. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. అయ్యా, మీకు నచ్చినట్లుగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. మరి ముఖ్యంగా ఈ దినమున ఎందరైతే బిడ్డలు హెల్త్ సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్కు వెళ్ళలేని స్థితిలో ఉంటున్న, పేదరికంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చేయండి. లివర్ ప్రాబ్లంతో బాధపడుచున్న బిడ్డలను, కిడ్నీ సమస్యలతోటి బాధపడుచున్న వారిని, అనేక రకాల క్యాన్సర్ సమస్యలతోటి కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం, అల్సరు, థైరాయిడ్, పీసీఓడి, జ్వరము దేవా, ఇలా రకరకాల వ్యాధులతోటి బాధపడుచు మంచానికి పరిమితమైన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్తహీనతతోటి, గర్భకోశ వ్యాధులతోటి, బీపీ, షుగరు, కంటి సమస్యలతోటి, తలనొప్పి, బాడీ పెయిన్స్ తోటి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, గొంతు, ముక్కు, చెవి, ఇలా రకరకాల వ్యాధులను బట్టి బిడ్డలు ఎంతో బాధించబడుతుండగా ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.